ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో పీతల కర్రీ. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు పీతల కర్రీ తింటే ఆ కిక్కే వేరు నిజంగా. ముందుగా కడాయి పెట్టుకుని ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఇందులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మీరు తినే స్పైసెస్ని బట్టి కూడా వేసుకోవచ్చు. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. టేస్ట్ అంతా ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది. తర్వాత కొన్ని టమాటో ముక్కలు కూడా వేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలి. ఇంకా గ్రేవీగా రావాలంటే మనం వంకాయని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను కూడా మనం యాడ్ చేసుకుని మొత్తం అంతా కారం సాల్ట్ అన్నీ పట్టేలాగా దగ్గరికంటా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఎలాగో గట్టిగా ఉంటాయి కాబట్టి గరిటతో ఎంత తిప్పినా పర్వాలేదు. ఇలా పీతల కర్రీ వండుకున్నప్పుడు పెద్ద గిన్నె అయితే చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి ఫుల్గా. అంతే, సింపుల్. వేడి వేడి పీతల కర్రీ రెడీ.